మనలో దేవుడు ఎలా నివసిస్తారు? మనం అనుకుంటాం దేవుడు ఎక్కడో ఉన్నారు, పలానా చోట్ల ఉన్నారు, లేకపోతే పలానా ప్రదేశంలో ఉన్నారు, లేదా పలానా పుణ్యక్షేత్రంలో ఉన్నారు అనుకుంటూ వెతకడానికి వెళ్తారు. వెతకడమే తప్ప అక్కడ మీరు కనుగోరు. దేవుడు యాక్చువల్గా మీలోనే ఉండడానికి ఇష్టపడతారు. మీ హృదయమే దేవునికి ఆలయం. అర్థమవుతుందండి? ఎప్పుడు మరి అది ఆలయముగా మార్చబడుతుంది? ఎప్పుడు? ప్రతిదినం కూడా ఆయన గడప వద్ద కనిపెట్టుకొని, ఆయన ద్వారంలో దర్శించాలనుకున్న ఆయన ద్వారబంధముల వద్ద కాచుకొని, ఆయన ఉపదేశాన్ని విని ఆ ఉపదేశానుసారముగా మనం నడుస్తూ, ఆయన ఆత్మకు మన హృదయంలో స్థానం ఇచ్చి, పాపంలో జయం పొంది, పాపం మీద విజయం తీసుకొని పాపరహితులుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, నీతి సూర్యుడైన యేసు ప్రభువు వారికి మన హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు మన హృదయమే దేవాలయంగా మార్చబడుతూ ఉంటుంది.